ఓకే. అండ్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అండ్ జాన్వీ కపూర్ గారు అండ్ రామ్ చరణ్ గారు, అసలు ఆ లుక్స్ చూస్తే ఎలా అనిపించింది నీకు? అసలు నిజంగా జగదేక వీరులు అంతలో సుందర్ అంటారు. నిజంగా మస్తు అనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఒక మాట అన్నాడు, రామ్ చరణ్ ఏ హీరోతో చేస్తే బాగుంటుంది అని. అంటే తను ఏదో ఫ్లోలో అయిపోతాడు నార్మల్గా, శ్రీదేవి కూతురు ఖాళీగా ఉంది కదా తను చేస్తే బాగుంటుంది అని అన్నాడు. నిజంగా తను అన్న మాట ఈరోజు నెరవేరుతుంటే ఎంత బాగుంది నా ఇద్దరు చూస్తుంటే. నిజంగా అసలు చాలా సంతోషం. ఒక సీతారామం చూసిన ఫీలింగ్ వస్తుంది అన్న, ఒక రాముడు సీత అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. నిజంగా వాళ్ళ లుక్స్ కానీ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. తన పర్ఫార్మెన్స్ దేవర్ ఎలా ఉంటుందో చూద్దాం, మేము ఎగరలు వేడిస్తున్నాం. సో 100% మీరు రాసి పెట్టుకోండి, చాలా సీతారామం అన్న ఫీలింగ్ అయితే మాకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే బర్త్డే కుమారు అండ్ మొగధీర రిలీజ్ ఉంది. అంటే 2009లో సినిమా రిలీజ్ అయింది మొగధీర. అసలు అప్పట్లో రికార్డులు ఒక విజయవాడలోనే దాదాపు 1,00,000 మంది ఫస్ట్ డే చూసారు. బట్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు బుక్ మై షోలో చూసినా మంచిగా రేటింగ్ బాగుంది అండ్ టికెట్స్ బాగా బుక్ అవుతున్నాయి. ఇది ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజంగా చెప్తానా, రాజమౌళి ఒక సినిమా బాహుబలి సినిమా ఇస్తాడు, తర్వాత బాహుబలిని చాలా మంది టచ్ చేద్దాం అని చూస్తారు, కానీ ఎవరు దాన్ని క్రాస్ చేయలేకపోతారు. నిజంగా రాజమౌళితో డైరెక్షన్ వచ్చిన సినిమా మరొక సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా, మగధీర ఇప్పుడు నిజంగా షూట్ అయి ఉంటాయి, ఇప్పుడు నిజంగా రిలీజ్ అయి ఉంటాయి మాత్రం 100% బాహుబలి క్రాస్ కదా, బాహుబలి డబుల్ రికార్డ్ వచ్చేది. సో నిజంగా ఇప్పుడు రిలీజ్ చెప్తున్నా 100% మీరు ఊహించారు అంతకన్నా డబుల్ ఎక్స్పెక్టేషన్ ఉంది, అంత మనం రీచ్ వస్తుంది. నిజంగా బాహుబలిని కొట్టే దమ్ము సత్తా ఉన్నది అని కేవలం మగధీరకే ఉందన్న. చూడండి నా సినిమా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ నాకు సాంగ్ వస్తుంటుంది అన్న. నిజంగా ఎంత బాగుంటుందన్న. మాకు సాంగ్ ఉంటుంది ఫస్ట్ మా చిరంజీవితో సాంగ్, అది కానీ చెప్తున్నా నేను రాసి పెట్టుకున్నాను 100%. మా బాహుబలిని కొట్టే దమ్ము కేవలం రామ్ చరణ్తోనే ఉంది, మగధీర సినిమాతోనే ఉందని అనుకుంటున్నాను. ఓకే. మళ్ళీ ఇంకొక విషయానికి వస్తే రామ్ చరణ్ గారు రేపు ఫ్యాన్స్ బ్లడ్ డొనేషన్ అంటే కొన్ని పల్లెటూర్లలో అన్నదానం కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? అంటే అంటే ఈ విధంగా ఎలా మాట్లాడుతున్నారు అంటే నెక్స్ట్ పొలిటికల్గా కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఈ మధ్య రామ్ చరణ్ గారి బర్త్డే వస్తుంది, పొలిటికల్గా ఏమన్నా ఉంటుందంటారా? ఇది రచ్చ ఉంటుందంటారా? పొలిటికల్ అంటే ఏమన్నా నువ్వు అవునా కాదన్నా. ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాన్, సజెస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో నాలాంటి డ్యూయల్ ఫ్యాన్ చాలా మంది ఉంటారు. మేము అక్కడ పొలిటికల్లో ఉంటాం, ఇక్కడ రామ్ చరణ్ అన్న కూడా ఉంటాం. సో మాకు పొలిటికల్ కంటే సంబంధం ఉంటుంది, కానీ మేము పొలిటికల్ అన్నం తీసుకొచ్చి పొలిటికల్ మేము యాడ్ చేయాలనుకోవట్లేదు. అన్న తను సక్సెస్ఫుల్ అవుతున్నాడు, తను కూడా చాలా సరే ఇప్పుడు నా అవసరం ఎప్పుడున్నా సరే నేను పవన్ బాబాయ్కి హెల్ప్ చేస్తాను. తను లాస్ట్ టైం తన బర్త్డేకి మీరు చూశారు, ఎక్కడో ఏరోప్లేన్లో పోయి తను గాలిపటంలో దుంకాడు. సో ఆ రకంగా ఈసారి కూడా మ్యాచ్ జరగబోతుంది అని అనుకుంటున్నాను. కానీ ఈసారి చెప్తానన్నా, లాస్ట్ టైం ఎట్లా జరిగింది మాకు తెలియదు, కానీ లైక్ చాలా మంది ఫ్యాన్స్ మన కేక్ కట్ 100 కేజీలు కేక్ కట్ చేయటాలు అటువంటి కదా. సో చాలా మందికి ఇప్పుడు మీరు ఏమంటారు కదన్నా, బ్లైండ్ ఉన్న వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి కొంతమంది స్పెడ్స్ చేయటాలు, అనాథ ఆశ్రమంకి వెళ్ళటాలు, ఫుడ్ డొనేషన్ చేయటాలు, చాలా మందికి లేడీస్కి చాలా మంది రోడ్డు పైన పడుకుంటారు అన్న. సో అటువంటి వ్యక్తులకు ఫుడ్ వేయటాలు, బట్టలు వేయటాలు కదా. సో ఆ రకంగా చాలా వాళ్ళ డబ్బులు కూడబెట్టుకొని నిజంగా ఈరోజు ఆ అమౌంట్ అంతా ఒక గ్యాదర్ అయ్యి సో రేపు ఆ రకంగా పంచబోతున్నాం. చాలా మంది ఫ్యాన్స్ కూడా మేము రక్తాలు చించుకోవట్లేదు, మాకు తోచిన దాంట్లో మేము ప్రజలకి ఇవ్వాలనుకుంటున్నాం. సో అదే అన్న మాకు నేర్పింది, అదే మేము అదే చేయబోతున్నాం.